హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చారీ వ్లాగ్స్. నేను మీ నాని చారి. మన ఆసియా ఖండంలోని అతి పెద్దదైన ఏకశిల వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి నిజామాబాద్ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము ఇక్కడికి. అండ్ ఈ ప్లేస్ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో అవంచ అనే విలేజ్లో ఈ విగ్రహం ఉంది. ఈ వినాయకుని పాలక్యాను అనే సాంగ్లో చూసి ఇక్కడి వరకు రావడం జరిగింది. 11వ శతాబ్దం నాటి ఏకశిల మహాగణపతి. క్రీస్తు శకం 1140లో తైలపూడు అనే చౌలరాజు రాజ విస్తరణ కోసం 24 అడుగుల ఏకశిలను గణపతి ఆకారంలో చెక్కించి ఉంచినట్లు పురాణాలు చెప్తున్నాయి. యుద్ధ సమయంలో చౌలుల వంశస్థులందరూ మరణించారు. అందుకే ఈ విగ్రహం ఇక్కడే ఉండిపోయింది. 1140 నుంచి 2024 వరకు ఇలాంటి గుడి ప్రాంగణం ఇక్కడ ఉండేది కాదని గ్రామ ప్రజలు చెప్తున్నారు. పాలక్యాను సాంగ్ షూట్ అయిన తర్వాత ప్రజలు వినాయకుడిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో రావడంతో ఇక్కడి ప్రజలు ఈ రేకుల షెడ్ వేయించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఈ వినాయకుడిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడి గ్రామ ప్రజలు చెప్తున్నారు. బుల్లెట్ బండి లక్ష్మణన్న గారు అండ్ మన చిల్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ సీనన్న గారు అండ్ కంటి నిండా సాంగ్ హీరో వెంకటన్న గారితో ఇక్కడికి రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.